ఢిల్లీలో ఏఐసీసీ సమన్వయకర్తల భేటీ ముగిసింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకి అందరూ సమాయత్తం కావాలని ప్రిపరేషన్స్ మొదలుపెట్టడానికి అలర్ట్ చేయడానికి సమావేశం పిలవడం జరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి, మరి ఎన్నికలకు సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలి, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది. ఏఐసిసి ఇప్పుడు ఒక వార్ రూమ్ నడిపిస్తూ అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మేము మానిటర్ చేస్తున్నాం. మీరు ఆర్గనైజేషనల్ పని, క్యాంపెయిన్ పని, ఇతరత్ర ఓటింగ్ లిస్టు అప్డేట్ చేసుకోవడం, ఇవన్నిట్లో కోఆర్డినేటర్స్ అందరూ కీలక క్రియాశీలక నాయకత్వ పాత్ర పోషించాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ సీటు గెలిపించే బాధ్యత కోఆర్డినేటర్ మీద ఉంటుందని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఢిల్లీలో ఏఐసీసీ సమన్వయకర్తల భేటీ ముగిసింది. ఈ భేటీకి అటు ఉత్తమ్ కుమార్తో పాటు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, ఇప్పటికే అటు ఢిల్లీలో ఏఐసీసీ మీటింగ్ అనేది కంప్లీట్ అయిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ అంశాలపైన చర్చించి ఉండొచ్చు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు అన్ని రాష్ట్రాల సమన్వయకర్తలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమన్వయకర్తల సమావేశం ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, ఇటు మంత్రులకు కొన్ని కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని దానిపై వారందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనతో మంత్రి సీతక్క ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చారు. సీతక్క, చెప్పండి, ఈరోజు సమన్వయకర్తల సమావేశం జరిగింది, ఎటువంటి సూచనలు చేశారు మల్లికార్జున ఖర్గే? నాయకత్వము గ్రౌండ్కి వెళ్ళి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో నిర్మాణాత్మకంగా గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ అవన్నీ కూడా ఫిలప్ చేసుకొని మరి ప్రతి ఇంటికి, ప్రతి ఓటరుకు నాయకుడు రీచ్ అయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎలక్షన్స్కు ముందు, ఎలక్షన్ జరుగుతుంటే, పోలింగ్ జరిగేటువంటి రోజు కూడా ఎలాంటి ఓటర్ మ్యాపింగ్ చేసుకొని ముందుకెళ్ళినటువంటి అంశాలను, మరి ఓటింగ్ను అంటే వేయించుకునే తీరును మాకు వివరించడం జరిగింది. చాలా మంచి అంశాలను కూడా, ఎన్ని సంవత్సరాల ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంకా వింటుంటే అరే ఇవి మిస్ అయినాం మన ఎలక్షన్లో, ఇవి మిస్ అయినాం అనేటువంటి అంశాన్ని కూడా సింథిల్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి మిగతా పెద్దలు కూడా మాకు అన్ని వివరించడం జరిగింది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. పార్టీ నిర్మాణానికి అవన్నీ కనుక మేము ఫాలో అయితే తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని ఎంపీ ఎలక్షన్ స్థానాలను గెలవడానికి ఇచ్చేటువంటి, ఎవరైతే ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది అందరూ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతుంది. మీరు ఇన్ఛార్జ్ ఉన్న నియోజకవర్గం సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, మీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? నాకు ఇచ్చింది ఓన్లీ 1 ఎమ్మెల్యే సీట్ ఈస్ దేర్, ఆదిలాబాద్. నేను అంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ గెలవలేదు, కానీ ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండని అవతల 10 మంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ను అభిమానిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎంగా ఆయన మొదటి పర్యటన ఆదిలాబాద్ నుంచే పెట్టుకున్నారు. ముందుగా అంతకుముందు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇంద్రవెల్లి పెద్ద బహిరంగ సభ, ఆ రోజు నేను సభాధ్యక్షత కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా నాకు, ఎందుకంటే పేదలు, సమస్యలు ఉన్న జిల్లా, పావర్టీ, బ్యాక్వర్డ్ ఏరియా, ఫారెస్టు, ఆదివాసులు, ఇదంతా పాపం అనేక సమస్యలతో ఉన్నారు. కాబట్టి అలాంటి ఏరియాలకు మాలాంటి అంటే కొంత అనుభవం ఉన్నది, ఆ ప్రాంతంతో పరిచయం ఉంది కాబట్టి ప్రజలు కూడా తొందరగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆదిలాబాద్ సీటు కాంగ్రెస్ ఖాతాలో ఉంటుంది. ఎన్ని నియోజకవర్గాలను, ఎన్ని లోక్సభ స్థానాలు టార్గెట్గా పెట్టుకున్నారు, ఎన్ని నియోజకవర్గాలు విజయం సాధించే అవకాశం ఉంది? మీరు యాక్చువల్గా 15 సీట్లను టార్గెట్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా 15కి 15 గెలవడానికి మేము ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం. అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు. ఇప్పుడు అన్నిటికంటే మనకు ముఖ్యంగా జాతీయ స్థాయి 35 సంవత్సరాలైంది రాజీవ్ గాంధీ గారు చనిపోయి.
ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పదవుల్లోకి రాలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎంతో త్యాగం చేస్తున్నాడు, తన కష్టపడుతున్నాడు, కుటుంబం త్యాగం చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలబడితే అక్కడ అందరు కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అభ్యర్థి ఎవరు అనేది కాదు, అక్కడ రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, మరి గాంధీ కుటుంబము, ఇందిరమ్మ ఈ త్యాగాలను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా తెలంగాణలో మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. మీరు అనుకున్న టార్గెట్ 15 రీచ్ అవ్వాలంటే సోనియా గాంధీ పోటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనేది ఒక కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. సోనియమ్మ గారిని మా మదర్ ఆఫ్ తెలంగాణగా మనం భావిస్తున్నాం. కాబట్టి అమ్మ మన దగ్గర నిలబడితే బాగుంటుంది. మనం కూడా అసలు యాక్చువల్గా ఓటింగ్ లేకుండా, పోటీ లేకుండా, ఎందుకంటే తెలంగాణ రావడానికి వారే కారణం కాబట్టి పోటీ లేకుండా వారి సీట్ను మరి యునానిమస్గా ఇస్తే గౌరవంగా కూడా ఉంటుంది. కాబట్టి మేము అంటే సోనియమ్మ గారిని గౌరవప్రదంగానే అక్కడ పోటీ కోసం మేము అడుగుతున్నాం తప్ప అంటే పెట్టి ఏదో వేరే రకంగా కాదు. వారికి వచ్చే మనం ఒక గౌరవం. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉన్నటువంటి పార్టీలు కూడా సహకరిస్తాయని భావిస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమన్వయకర్తల సమావేశంలో రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా బలోపేతం చేయాలని దానిపైన ప్రధానంగా కొన్ని సూచనలు చేశారు. వీరి నుంచి కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరైన సమన్వయకర్తలు ఉన్నారు, ఇటు మంత్రులు కానీ కొంతమంది సీనియర్ నేతలు ఎవరుతున్నారు, జీవన్ రెడ్డి కానీ, ఇలా వీరందరి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మరోవైపు జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు, మరోవైపు ఇటు భట్టి విక్రమార్క, ఇటు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే నేపథ్యంలో సునీల్ కనుగోలు నుంచి కూడా కొంత తెలంగాణ ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఇటు మంత్రుల నుంచి మరియు ఇటు సీనియర్ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇటు ఖర్గే, అలాగే దీపదాస్ మున్సి కానీ, కేసీ వేణుగోపాల్ కానీ వీరందరూ కూడా కొంత కీలక సూచనలు కూడా వీరికి దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇక వారి ఎవరైతే ఇన్ఛార్జీలకు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకు ఉన్న వారి నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా రానున్న 2-3 నెలల్లో పార్టీని బలోపేతానికి లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యం అంటే ఇప్పటికే ఒక ప్లస్ పాయింట్గా కాంగ్రెస్కు ఉండబోతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించింది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఈజీ అవుతుంది. అంటే అక్కడ ఎమ్మెల్యేలు గెలిచినా ఓడినా కానీ పార్టీ కేడర్ అనేది అక్కడ సంస్థాగతంగా బలోపేతంగా ఉంది కాబట్టి ఇంకా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక విజయం వైపు దూసుకు వెళ్లే విధంగా కూడా ఈ ఓట్ బ్యాంకును తమ వైపు టర్న్ చేసే విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వారికి సంబంధించిన ఓట్ల పర్సంటేజ్ను కూడా కాంగ్రెస్కు అనుకూలంగా మలిచేందుకు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అధికార పార్టీగా అధికారంలో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇటు ఏదైతే గ్యారంటీస్తో అధికారంలోకి వచ్చిందో ఇటు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా కొన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్లే విధంగా కూడా కొన్ని వ్యూహాలను సిద్ధం చేశారు. దానిలో భాగంగా వారందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే ఇటు రాష్ట్ర నాయకత్వం మరోవైపు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంటే స్నేహపూర్వక వాతావరణం క్రియేట్ చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆ ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి కానీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి మరోవైపు ఇటు సోనియా గాంధీ కూడా పోటీ చేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఒక టార్గెట్ అయితే 15 స్థానాలు టార్గెట్గా పెట్టుకున్నట్లుగా వారు చెప్తున్నారు. 15 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. ఆ 15 స్థానాలు గెలవాలంటే ఆ దిశగా కూడా ఆ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలనేది ప్రధానంగా ఈరోజు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమన్వయకర్తల సమావేశంలో ఇటు తెలంగాణతో పాటు కర్ణాటక, మరోవైపు కేరళకు సంబంధించిన సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక మరి కాసేపట్లో ఇటు ఆంధ్రాకి సంబంధించిన సమన్వయకర్తలతో కూడా సమావేశం జరగబోతుంది. అంటే ఒకేసారి 50 నుంచి 60 మంది సమన్వయకర్తలు, అంటే ఒక తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ సమావేశం జరిగింది. మరి ఇటు ఆంధ్రాకి సంబంధించిన సమన్వయకర్తల సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. వారు కూడా ఈ పార్టీ బలోపేతానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ శివ.
స్టేట్స్ నుంచి మరి ఆయా పార్లమెంటు కోఆర్డినేటర్స్గా నియమించబడ్డటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు పిలవడం జరిగింది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా మరి మిగతా పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ సెలక్షన్స్ అదేవిధంగా ఏ రకంగా మరి పార్టీ నిర్మాణాన్ని స్ట్రక్చర్ను బిల్డప్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రతి ఓటర్తో ఆయా లీడర్లు ఎట్లా అందుబాటులోకి వెళ్ళి పని చేసుకోవాలని ఒక మెకానిజాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ప్రజలతో ఇంటరాక్ట్ కావడం కోసం కావాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఒక మంచి అంటే మెసేజ్ను కూడా మాకు అందించారు. ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయా నాయకులకు అనుభవాలు ఉన్నప్పటికీ మారుతున్నటువంటి ఈ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో మనం కూడా ఈ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది. చాలా అంటే మెసేజ్ చాలా బాగా అంటే మాకు అర్థమయ్యే విధంగా సింథిల్ గారు వార్ రూమ్ నుంచి ఎట్లా మనము ఓటర్కు కనెక్ట్ కాగలగాలి అనేటువంటి విషయాలను కూడా చాలా కులంకుషంగా వివరించడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా భారతదేశానికి కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాబోతుంది. మేమందరం కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించి మాకు ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు ఏవైతున్నాయో క్యాండిడేట్ సెలక్షన్ చేసుకొని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో కూడా తీసుకురావడానికి కృషి చేస్తాం. సౌత్ స్టేట్స్ నుంచి మరి ఆయా వేణుగోపాల్ గారు